హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైతే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎంతో కష్టపడి బిగ్ బాస్ రివ్యూస్ చేస్తున్నాను. ఈ రివ్యూస్ అనేది అసలు ఎఫర్ట్ లేనిది అండ్ నిద్ర, ఫుడ్ ఇవేవి అన్నీ మానుకొని నైట్ అంతా కష్టపడి చూస్తున్నాను. డే అంతా చూడడం అసలు ఎంత రిస్క్ అనేది మీకు తెలియదండి. సో డే అండ్ నైట్స్ ఏది మెయిన్ పాయింట్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా మీ దగ్గరికి తేవాలంటే నేను ఎంత రిస్క్ తీసుకుంటున్నా అనేది నాకే తెలుసు. సో ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ మీ. ఓకే, అబౌట్ కమింగ్ టు కెప్టెన్సీ కంటెండర్స్. సో కెప్టెన్సీ కంటెండర్స్గా ఓనర్స్ టీంలో నుంచి యాక్చువల్గా ఛాలెంజ్లో నిన్న వరకు ఇచ్చిన ఛాలెంజ్లో ఓనర్స్ గెలిచారు. ఆల్రెడీ ది ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. సో ఓనర్స్ గెలిచారు కాబట్టి ఓనర్స్లో నుంచి ఎవరైతే కెప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ చేయాలో సో వాళ్ళలో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఎవరికి? అది టెనెంట్స్ మాత్రమే ఆ ముగ్గురిని సెలెక్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎలా ఉందంటే ఇప్పుడు ఎవరి కోసం అయితే వాళ్ళు గెలవద్దు అని ఆడారో వాళ్ళ చేతిలోనే వీళ్ళ భవిష్యత్తు ఉంది. సో ఇక్కడ ఏంటంటే టిట్ ఫర్ టాట్. మన బిగ్ బాస్ హౌస్లో ఎలా జరుగుతుంది అంటే భూమి గుండ్రంగా ఉంది అని తొందరగానే తెలిసిపోతుంది. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఏంటి, ఎవరి మీద అయితే వీళ్ళు గెలిచారని కొంచెం ప్రభావం ఉత్సాహంతో ఉన్నారో వాళ్ళ చేతిలోనే వీళ్ళ భవిష్యత్తుని పెట్టాడు బిగ్ బాస్. సో ఇప్పుడు కంటెండర్గా ఎవరినైతే నిర్మించాలనుకుంటున్నారో తగిన కారణాలతోటి ముగ్గురిని సెలెక్ట్ చేయండి అని చెప్పారు. దట్ ముగ్గురు కోసమని వీళ్ళు మన టెనెంట్స్ టీం మొత్తం డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్లో భాగంగా అందరూ ఒక్కొక్క పాయింట్ పెట్టుకున్నారు. లైక్ సంజన గారు శ్రీజాని అడిగారు. శ్రీజ అంటే అందరూ యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఇమాన్యుయల్ వచ్చేసి మన భరణి గారిని అండ్ ఆల్మోస్ట్ ఇమాన్యుల్ వీళ్ళకి సపోర్ట్ చేసాడానికి ఏమీ లేదు. సో కొంతమందికి అందరూ ఒక్కొక్క పాయింట్ పెట్టారు. తనుజ ప్రియాకి సపోర్ట్ చేసింది. అండ్ మన రీతు వచ్చేసమ్మ ఏమన్నా కన్నింగా అనిపించింది. తర్వాత చెప్తాను కన్నింగ్ ఎందుకు అయింది రీతు అనేది. స్టార్టింగ్ బాగా అనిపించింది. అండ్ కొన్ని ప్లేసెస్లో రీతు మాట్లాడిన విధానం కూడా చాలా అంటే చాలా బాగుంది. రీతు ఏం చేసింది, పవన్కి అండ్ కళ్యాణ్కి ఇద్దరికి సపోర్ట్ ఇవ్వాలనుకుంది. అండ్ ప్రియాకి ముగ్గురి పేర్లు తను తీసుకుంది. ఈ ముగ్గురిని పెట్టుకున్నామని తను అనుకుంది. మన తనుజ గారు భరణి గారిని అండ్ హరీష్ నాట్ మనీష్, ప్రియా వీళ్ళని పెట్టుకున్నారు. అండ్ డీమన్ పవన్ అయినా యాక్సెప్టెడ్ అని చెప్పేసి. సో ఈ వీళ్ళు పాయింట్స్ పెట్టుకొని ఒక్కొక్కరు పాయింట్ పెట్టుకున్నారు. అన్ని పాయింట్స్ విన్నాక వీళ్ళు డిసైడ్ చేసుకుంది ఏంటి, డీమన్ పవన్, భరణి అండ్ మనీష్ వీళ్ళు ముగ్గురు ఫైనల్ అయిపోయారు. సో వీళ్ళు ముగ్గురు ఫైనల్ అయిపోయినారు కాబట్టి బిగ్ బాస్కి వీళ్ళు చెప్పారు, బిగ్ బాస్ మీ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాం, వీ హ్యావ్ టు రివ్యూల్ అని చెప్పారు. సో బిగ్ బాస్ ఎలా చెప్పాడు అంటే ఎవరైతే అర్హులు కాదు కంటెస్టెంట్స్గా ఎవరైతే అర్హులు కారో వాళ్ళ పేర్లని అనౌన్స్ చేయండి అని చెప్పారు. దానికోసమని ఇమాన్యుయల్ ఉండి కెప్టెన్గా సంజన గారు మీరు చెప్పండి, ఎవరైతే అవసరం లేదో వాళ్ళ పేర్లు మీరు చెప్పండి అని అన్నారు. అండ్ దీనికన్నా ముందు రీతు ఇంకొకటి ఏం చెప్పింది అంటే మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ నేను వీళ్ళకి సపోర్ట్ చేశాను, మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారు, వీళ్ళకి చేయలేదు, వాళ్ళకి చేయలేదు అని ఇలాంటి డిస్కషన్స్ ఏవి అక్కడ పెట్టుకోకండి అని చెప్పేసి తన స్టాండ్ తీసుకుని తను అందరికీ చెప్పింది. నాట్ ఓన్లీ సంజన గారికి, అందరికీ టీం మెంబర్స్ అందరికీ వీళ్ళు ఇలా మాట్లాడుకోవడం జరిగింది. ఇట్స్ బెటర్ డిసిషన్. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ని నేను వీళ్ళకి చెప్పాను అనేసి ఇట్స్ లైక్ గొడవలు మళ్ళీ అవుతాయి, అవి మళ్ళీ ఎక్కడికో దారి తీస్తాయి. సో అందుకని తను చెప్పిన విషయం అనేది చాలా కరెక్ట్గా చెప్పింది. కాకపోతే ఎప్పుడైతే సంజన గారు నేమ్స్ అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారో ఎవరి పేర్లు ప్రియా అని చెప్పారు. ఫస్ట్ ప్రియా కంటెండర్గా లేదు అని అంటే ఎందుకు లేను అని చెప్పేసి గొడవలు స్టార్ట్ అయ్యి ఏంటి వీళ్ళు ఏమన్నా నామినేషన్స్ వేసుకుంటున్నారా, నామినేషన్స్లో ఎలా అయితే గొడవలు పెట్టుకుంటారో నేనెందుకు అని. సో నేనెందుకు కాకూడదు కెప్టెన్గా అనేసి పెద్ద డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు. నా ఒక్కదాని డిసిషన్ కాదు కదా ప్రియా, గ్రూప్ అందరి డిసిషన్స్ అన్నట్టు. లైక్
అండ్ కొంచెం నువ్వు వాదిస్తావు అండ్ నీకు స్పేస్ ఎక్కువ ఉంది, ఇప్పటివరకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది, స్క్రీన్ స్పేస్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, సో అందుకోసమని నేను వద్దనుకున్నామని చెప్పేసి ఇది రీజన్స్ చెప్పారు. దాని తర్వాత శ్రీజ హరీష్ గారికి చెప్పారు. హరీష్ గారికి కూడా సో సమ్వాట్ మీరు అందరితో కంపేర్ చేసుకుంటే మీరు వద్దు అని అనుకుంటున్నాము అని చెప్పేసి చెప్పారు. దెన్ నెక్స్ట్ శ్రీజ దమ్ముకి మీరు వద్దు అని అనుకుంటున్నామని చెప్పేసరికి శ్రీజ ఏమన్నదంటే లైక్ సంజన గారు శ్రీజని నా ఒపీనియన్లో నువ్వు సెలెక్టెడే, బట్ గ్రూప్ అందరి విషయంలో నువ్వు నాట్ అని అన్నారు. అది తప్పు, తను చెప్పే విషయంలో తప్పు. ఎందుకంటే గ్రూప్ అందరూ యునానిమస్ డిసిజన్ తీసుకున్నారు. అది అందరి విషయం చెప్పాలిగా, నేను సెలెక్ట్ చేశాను వాళ్ళు వద్దన్నారు అని అది చెప్పకుండా ఉంటే బాగుండు. తను అది చెప్పింది. కానీ తర్వాత మళ్ళీ ఇంకొకటి రియలైజ్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం, మీ వాయిస్ని కంట్రోల్ చేయడం, మీరు డామినేటింగ్గా మాట్లాడతారు, మీరు మాట్లాడుతూనే ఉంటారు, టాపిక్ని ఆపకుండా మాట్లాడుతూనే ఉంటారు, అందుకని అందరూ వద్దనుకున్నారు అని చెప్పేసి చెప్పింది. ఈ విషయంలో ఇమాన్యుల్ స్టాండ్ తీసుకొని అమ్మా మీరు చెప్పేది లైక్ సంజనని అమ్మ అంటాడు కదా, అమ్మా నువ్వు చెప్పింది ఏంటమ్మా, ఈ పాయింట్స్ చెప్పకమ్మా, గ్రూప్ అందరం డిసిజన్స్ చెప్పమ్మా అని అంటే ఇక తను కూడా శ్రీజ మాట్లాడుతుంటే సంజన, ఇమాన్యుల్, రీతు అండ్ తనుజ అందరికీ అమ్మ ఇనిషియేట్ తీసుకొని గొడవ అవుతుంది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మేము ఎందుకు సెలెక్ట్ కాలేదు అనడానికి గొడవ పెట్టుకుంటున్నారు. వాళ్ళెందుకు డిజర్వ్డ్, మనీష్ ఎందుకు, అది ఇదనేసి గొడవ అంటే గొడవ, పిచ్చి గొడవలు పెట్టుకుంటు. ఇది కంటెండర్ టాస్క్ అనే విషయం మర్చిపోయి వాళ్ళే గొడవలు పెట్టుకొని అంత చీప్గా బిహేవ్ చేస్తున్నారంటే అంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మన బిగ్ బాస్లో ఎవరు మన ఇమాన్యుల్ ఇనిషియేట్ తీసుకొని అందరికీ ఓకే భరణి గారిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ విషయంకి వస్తే భరణి అండ్ మనీష్, మన డీమన్ పవన్ అని వీళ్ళు చెప్పడం జరిగింది. డీమన్ పవన్కి మాత్రం వాళ్ళు ఏమనలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదని పవన్ కళ్యాణ్ అడిగితే సో నువ్వు కొంచెం అథరైజ్గా మాట్లాడవు, కొంచెం కామ్గా ఉంటావు, అందరు నీ మాట వినరు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. దానికి కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆర్గ్యూస్ చేసిండు, చాలా అంటే డిస్కషన్ చేసిన తర్వాత లాస్ట్కి ఈ కన్విన్స్ ఎవ్వరు అవ్వలేదు, అందరు గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు. తర్వాత వీళ్ళు ముగ్గురులో ఎందుకు అర్హులు, భరణి గారిని కావాలనే తీసుకున్నారు మీరు, భరణి గారు ఏం చేశారు, భరణి గారు మీకు పార్షాలిటీ చూపించారు భరణి గారి మీద అనేసి అదొక రీజన్ పెట్టుకొని మళ్ళీ గొడవ చేశారు. అండ్ మనీష్ మీద మనీష్ డిస్కషన్స్ ఎక్కువ పెడతాడు, మనీష్ వల్ల గొడవలు ఎక్కువ వస్తాయి, మనీష్ని ఎందుకు చేశారు కావాలనే మీరు సంచాలకులుగా పెట్టుకొని సంచాలకులు అని మీ పని ఎక్కడ ట్రిగ్గర్ అయిందంటే శ్రీజ ప్రతిసారి సంజనాను నువ్వు అని అండ్ ఏకవచనంతో ప్రతి గొడవలో ప్రతి టెంపర్లో తను ఏకవచనంతో సంభాషిస్తుంది చూడండి, అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ అక్కడ రెస్పెక్ట్ఫుల్గా ఒకరికొకరు మీరు అని మాట్లాడుకుంటున్నారు. అంత చనువు లేనప్పుడు నువ్వు ఏకవచనంతో ఆమె 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 వాట్ ఈజ్ ఆమె అవసరం లేదు, ఐదర్ మేడం ఆర్ తను అని అనొచ్చు. ఆమె ఏంటి, ఆమె అవసరం ఊరికే ఆమె అనడం, అది ఒకటి కరెక్ట్ కాదు. ట్రిగ్గర్ చేసే పాయింట్స్ లాగా కావాలనే ట్రిగ్గర్ చేస్తుంది సంజన గారిని, అది ఈజీగా అర్థమవుతుంది, హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని కనిపిస్తుంది. మన వాళ్ళు తీసుకున్న డిసిజన్ ఏంటంటే మంచిగా హౌస్ని ఎవరైతే వాళ్ళు తీసుకున్న డిసిజన్ మీద వాళ్ళు స్ట్రాంగ్, ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో అండ్ పార్షియాలిటీ చూపించకుండా ఎవరైతే ఇద్దరి పక్షాన ఆలోచిస్తారో వాళ్ళనే వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో దీంట్లో వాళ్ళు ముగ్గురిని తీసుకోవడంలో తప్పు లేదు. ఈ ముగ్గురికి అండ్ తర్వాత బిగ్ బాస్కి వీళ్ళు డీమన్ పవన్, భరణి, మనీష్ వీళ్ళ ముగ్గురిని అనౌన్స్ చేసేశారు. వీళ్ళ ముగ్గురు తర్వాత మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అనౌన్స్మెంట్ ఏంటంటే ఎవరైతే టెనెంట్స్ టీంలో బెస్ట్గా పర్ఫామ్ చేశారని అనుకుంటున్నారో వాళ్ళని ఒక్కరిని మీరు కెప్టెన్సీ కంటెండర్గా అర్హులని భావిస్తున్నారో వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పేసి ఈ ముగ్గురికి ఆప్షన్ ఇచ్చారు. ఈ ముగ్గురు యునానిమస్గా ఒకటే మాట చెప్పారు, ఇమాన్యుల్ అని. ఈ డిసిషన్ కూడా బాగా నచ్చింది. ఈ డిసిషన్కి ఇక్కడ ఎవరు ఓనర్స్ చేసినంత రచ్చ టెనెంట్స్ చేయలేదు. టెనెంట్స్ జెన్యూన్గా వాళ్ళు వీఆర్ హ్యాపీ విత్ ఇమాన్యుల్ అని చెప్పేసి డైరెక్ట్గా క్లోజ్ చేసేసారు. సో ఇప్పుడు మనకేమర్థమవుతుంది, క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అనేది 4 ఆడుతున్నారు. వాళ్ళు ఎవరు, ఇమాన్యుల్,
భరణి, మనీష్, డీమన్ పవన్. సో ఈ నలుగురు కలిసి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనేది పర్ఫామ్ చేయబోతున్నారు. సో వాళ్ళలో ఎవరు విన్నర్, ఏ గేమ్ అవుతుంది అనేది నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.